మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానంలోకి ధ్యానిస్తాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ప్రభువు దయాళుడు. ఎవరు చెప్తారు ఈ మాట? యెహోవా దయాళుడు. యెహోవా దయాళుడు. ఎవరు చెప్తారు ఈ మాట? అందరికీ వస్తాయా? ఏమండి, అందరికీ వస్తాయా? యెహోవా దయాళుడు అనే మాట చెప్పగలిగేది ఎవరు? 107వ కీర్తన మొదటి వచనంలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముడును. యెహోవా యందు అంటే యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట? యెహోవా దయాళుడనే ఆ పదము ఎవరికి వస్తుందంటే దోస్ హు ఆర్ రిడీమ్డ్ బై గాడ్. యెహోవా విమోచించిన వారు. విమోచన అంటే ఏముంది? విమోచనలు రెండు పదాలు ఉన్నాయి. ఒకటి విమోచన అంటే శుద్ధి ఉంది, రెండోది క్రయం ఉంది. ఈ రెండు లేకుండా విమోచన విడుదల పూర్తి కాదు. కాబట్టి విమోచన అనేది చాలా పరిశుద్ధ గ్రంథానికి నీవు నేను ఇక్కడికి రావడానికి ప్రాముఖ్యమైన అంశము విడుదల లేక విమోచన. 49వ కీర్తనలో 7, 8, 9 వచనాల్లో కీర్తనకారుడు మాట రాశాడు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. బై ఎనీ మీన్స్ వన్ కెనాట్ రిడీమ్ హిజ్ బ్రదర్. అంటే రెండు పనులు చేయాలని రాశాడు అక్కడ. 8వ వచనంలో వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడను లేడు. ప్రాయశ్చిత్తం చేయాల. కుళ్ళు చూడక అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో నాట్ టు సీ ద పిట్ అంటే గోతిలోకి పోకుండా ఉండాలంటే, పాతాళంలోకి పోకుండా ఉండాలంటే వాని కొరకు ఒకడు ప్రాయశ్చిత్తం చేయాలంటే సమ్వన్ షుడ్ షెడ్ హిజ్ బ్లడ్. వాడు రక్తాన్ని చిందించాల. సహోదరులో ఒకడు రక్తాన్ని చిందించాల. రెండవది 9వ వచనం, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. క్రయం చెల్లించాలా, శుద్ధి చేయాలా. మనం విమోచన లేక విడుదల అనే పదం ఎక్కడొస్తుందంటే రైతులకు తెలుసు. వాళ్ళు వారి పొలాల్ని సేద్యం చేసేటప్పుడు ఏం చేస్తారు? డబ్బు లేదనుకోండి, ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో పెడతారు. దాన్ని ఏమంటారు? తనఖా కదా, మార్ట్గేజ్. చేసిన తర్వాత ఏం జరుగుద్ది? పంటలు పండుతాయి, డబ్బు వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఆ డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి డబ్బు కట్టేసి వస్తువును విడిపించుకుంటారు. అక్కడ ఏమైంది? ఒక పని జరిగింది, క్రయం చెల్లించాడు. వస్తువు మందే, వేరేవాడి చేతిలో ఉంది, క్రయం చెల్లించాడు. తర్వాత రెండోది ఏం జరిగింది? క్రయం ఇప్పుడు భార్య మెడలో ఉన్న వస్తువే తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టాడు అనుకుందాం. తీసుకొచ్చి భార్యకి ఇస్తాడు. వెంటనే ఆ మెడలో వేసుకుంటుందండి? వేసుకోదు. ఏం చేస్తుంది? కంసాలైన దగ్గర తీసుకెళ్ళి శుద్ధి చేయిస్తుంది. లేకుంటే ఆమె సోపు లేకుంటే రిన్ సోపు పెట్టి కుంకుమ రసం పెట్టి శుభ్రంగా కడిగిన తర్వాత మెడలో వేసుకుంటుంది. ఎందుకు? రెండు పనులు. మన వస్తువు మందే కానీ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళింది, అది తిరిగి మన చేతికి వచ్చినప్పుడు ఏం చేయాలి? దానికి శుద్ధి చేయాలి ఒకటి. రెండవది క్రయం చెల్లించాలి. ఈ రెండు పని పూర్తి అయితేనే రిడమ్షన్. అప్పుడు బ్యాంకు వాళ్ళు, అయ్యా మా వస్తువు మీ దగ్గర ఉంది, దాన్ని మేము చేసుకోవటానికి వచ్చాము, విడిపించుకోవటానికి వచ్చామంటారు. లేకుంటే దాని ముందు వాళ్ళు బ్యాంకు వాళ్ళని అడిగితే ఏమంటారు? మీరు ముందు రిడీమ్ చేసుకోండి అంటారు. రిడీమ్ అంటే ఆ పదం వస్తువు మందే కానీ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళినప్పుడు దాన్ని విడిపించుకునేటప్పుడు వాడే పదం రిడమ్షన్. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడను లేడు. ప్రాయశ్చిత్తం చేయాల. ప్రాయశ్చిత్తం ఎట్లా జరుగుద్ది? ఎవరైనా రక్తం చిందించాలా? ఎవరు రక్తం చిందిస్తారు? ఏమండి, రక్తం పాపక్షమాపణ. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24 వచనం మేక అంటే యేసు ప్రభు చెప్పినాడు. 9వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఆయన క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే
నిత్యమైన విమోచన సంపాదించి అని రాసిపడింది. తర్వాత ఏముంది? మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించినని రాయబడింది. తన స్వరక్తంతో. మేకల రక్తం, కోడెల రక్తం పాపిని విడిపించలేదు, పాపక్షమాపణ తేలేదు. మరి ఎవరు తేవాలి అంటే నిర్దోషి నిష్కల్మషుడైన వాని రక్తమే పాపిని పరిశుద్ధినిగా చేయగలదు. పాపిని పరిశుద్ధిగా చేయాలంటే ఎవరున్నారు ఈ భూమి మీద నిర్దోషి నిష్కల్మషుడు? ఎవరి పత్రిక 7:26 ఏముంది? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. పాపంలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడు? ఆయన మిషన్ ఏంటి? యేసుప్రభు వారి పనులు 2 పనుల మీద వచ్చాడు ఆయన. మొదటి రాకడలో 2 పనుల మీద వచ్చాడు. మొదటి రాకడలో 2 పనులు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో కలిసి ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున అదే ప్రకారము మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. 2 పనులు. ఒకటేమో మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేసే పని మొదటి పని. రెండవది జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విమోచిస్తారు. జీవితకాలం అంతా మనిషిని పట్టి పీడించే భయం ఏంటి? ఏమండి? ఏ భయం? మరణ భయం. జీవితకాలం అంటే పుట్టినరోజుకి చనిపోయే రోజుకి మధ్యలో ఉన్న స్పాన్ ఆఫ్ లైఫ్, అంటే మన జీవిత లైఫ్ టైంని దాన్ని ఏమంటాము? లైఫ్ స్పాన్, జీవిత కాలం. ఈ కాలం అంతా మనిషికి ఏం భయం ఉంటుంది? మనిషి పుట్టగానే ఎందుకు ఏడుస్తాడు? ఏమండి? మనిషి పుట్టగానే ఎందుకు ఏడుస్తాడు? వాడు తల్లి గర్భంలో 9 మాసాలు 7 దినాలు ఉంటాడు. చీకటి లోకం, మురికి లోకం, ఎవరితో సంబంధం లేని లోకంలో ఉంటాడు. భూమి మీదకి వస్తాడు. వాళ్ళంటి వాళ్ళు తెల్లని పెద్దోళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, వాడి తోటి వాళ్ళు ఉంటారు, ఎంతోమంది రకరకాల మనుషులు చూస్తాడు. కానీ వాళ్ళందరిని చూసి వాడు సంతోషించాల్సింది పోయి వాడు ఎందుకు ఏడుస్తాడు? పుట్టగానే సాధారణంగా చాలామంది మనుషులు పుట్టినవాడు వాడు ఏడకపోతే కొట్టి మరీ ఏడిపిస్తారు. ఎందుకు ఏడిపిస్తారండి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఏడిపిస్తారు? వాడు పుట్టగానే ఎందుకు ఏడుస్తాడు? కారణం లేకుండా ఏడవడు కదా. అవునే కదా? అవును. దేవుడు మనిషికి ఇచ్చింది 2 దినాలే. ఒకటి పుట్టినరోజు, రెండోది చనిపోయిన రోజు. మరణదినం ఉందంటే పుట్టినరోజు ఉంది, పుట్టినరోజు ఉందంటే చనిపోయిన రోజు కూడా. 2 ప్రీ అసైన్డ్. ఈ 2 ప్రీ అసైన్డ్, ముందే నిర్ణయించబడిన దినాలు ఇవి. కాబట్టి మనిషి పుట్టగానే వాడి జీవితంలో ఒక రోజు అయిపోయింది. మనిషి పుట్టగానే వాడి జీవితంలో ఒక రోజు అయిపోయింది. ఇవి ఉన్నది ఫేస్ చేయాల్సింది 2వ రోజే. అది ఏ రోజు? అది ద డేట్ ఆఫ్ డెత్. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. వాడు పురుట్లో పోతాడో తెలియదు. 20కో 60కో 70కో 80కో ఎప్పుడైనా పోయేది ఖచ్చితం. ఎందుకంటే వన్ డే వాజ్ ప్రీ అసైన్డ్. అంటే ఫస్ట్ డే అది అసైన్డ్ అయిపోయింది. అది అయిపోయిందంటే భూమి మీద జరిగింది అంటే వెంటనే 2వ దినం వాడిని తరుముకు వస్తూనే ఉంటుంది. అందుకే వాడు ఏడుస్తాడు, అయ్యో నా జీవితంలో ఒక దినం అయిపోయింది, ఇక తరుముకు వచ్చేది 2వ దినమే, అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, అందుకు ఏడుస్తాడు వాడు. అవునా కాదా? ఎస్. ఆ కారణాన్ని బట్టి వాడికి ఆ 2వ దినం గుర్తొచ్చి, ఆ 2వ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక ఆ 2వ దినాన్ని తప్పించుకోవటానికి వాడు చేయని పని అంటూ ఉండదు. కనపడిన పుట్టకు మొక్కుతాడు, చెట్టు మొక్కుతాడు, దేనికి పడితే దానికి మొక్కుతాడు. ఎందుకు మొక్కుతాడు? వాడిని పట్టి పీడించే భయం మరణ భయం కదండి. పట్టి పీడించే భయం మరణ భయం. కాబట్టి ఆ భయాన్ని తప్పించుకోవటానికి అందుకే యేసుప్రభువు వారు జీవిత కాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని
విమోచించడానికి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రక్తమాంసాలు అంటే ఆత్మ స్వరూపైన దేవుడు భూమి మీదకి ఎట్లా వచ్చాడు అంటే రక్తమాంసాలు కలిగి వచ్చాడు. ఎందుకు రక్తంతో అంటే రక్తం లేకుండా పాపక్షమాపణ లేదు కాబట్టి రక్తం కావాలి. ఎవరు రక్తం అది? ఇప్పుడు మనకు రోగం వస్తుంది, హాస్పిటల్ తీసుకెళ్తారు, డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే రోగాన్ని నిర్ధారణ చేయాలంటే ముందు ఏ చెక్ చేస్తారండి? బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తారు? నీ రోగకారకమైన క్రిములన్నీ కూడా నీ రక్తంలోనే ఉంటాయి. హానికరమైన బ్యాక్టీరియా అంతా నీ రక్తంలోనే ఉంటుంది. మరి నీ రక్తం అంతా పొల్యూటెడ్ బ్లడ్డే. నీ రక్తం పొల్యూటెడ్ బ్లడ్ అయితే ఈ పొల్యూటెడ్ బ్లడ్తో ఇంకొక పొల్యూటెడ్ పర్సన్ని క్లీన్ చేయగలదా? శుద్ధి చేయగలదా? చేయగలదండి? కాదు కదా. అందుకే మనం శుద్ధి చేసుకోలేం. మనం శుద్ధి చేయడానికి మన రక్తం పనికిరాదు. కొన్ని మేకల రక్తం, కోడెల రక్తం శుద్ధి చేయగలదా అంటే అది కూడా పాపాలను తీసివేయటం అసాధ్యమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మరి ఎవరు రక్తం కావాలి? ఒక పరిశుద్ధుని రక్తం కావాలి. ఎవరో పరిశుద్ధుడు అంటే అలాంటి పరిశుద్ధుడు భూమి మీద ఒక్కడ కూడా లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలినోళ్ళు అయ్యారు. పనికిమాలినోడు ఇంకో పనికిమాలినోడిని విడిపించగలడా? ఓ పనికిమాలినోడు ఇంకో పనికిమాలినోడు విడిపించలేడు. పనికిమాలినోడు విడిపించాలంటే పరిశుద్ధుడైన వాడే కావాలి. పరిశుద్ధుడైన వాడు రావాలి. ఆ పరిశుద్ధుడైన రక్తమే కావాలి. ఆ పరిశుద్ధుడైన రక్తం ఎవరి దగ్గర ఉందంటే ఒక్కడే ఉన్నాడు ఈ భూమి మీదకి పరిశుద్ధుడిగా వచ్చినాడు. ఆయనే ప్రభు అయిన యేసు. జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విమోచించక ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడు. ఆయన ఇప్పుడు విడుదల. యేసు ప్రభు వారు శిలువలో చనిపోవటం ద్వారా నీకు నాకు ఆయన రక్తం కార్చడం ద్వారా మనకేమొచ్చింది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం, మనలను ప్రేమించు తన రక్తం వలన మనలను విడిపించిన వానికి. యేసు రక్తం మన పాపాల నుంచి మనలను విడిపించింది. మొదటిది పాపాల నుంచి విడిపించింది యేసు రక్తం. రెండవది యేసు రక్తం చేసిన రెండవ పని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియని యందు ఆయన రక్తం వలన మన అపరాధములకు విమోచనము అనగా మన పాపములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసు రక్తం ద్వారా మనకు ఏమొచ్చిందండి? క్షమాపణ వచ్చింది. పాపాలు క్షమించబడ్డాయి. ఆదాము చేసిన నేరం సామాన్యమైనది కాదు. ఆదాము చేసిన దోషం తేలికది కాదు. చేసిన చాలా దానికి భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అందుకే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. వాని సహోదరులో ఒకడు వాని విడిపించాలన్నాడు. అందుకే కదా ఎవరైనా సహోదరుడు ఎవడంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనకు సహోదరుడిగా వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను విడిపించడానికి వచ్చాడు. యేసు రక్తం మొదట చేసిన పని ఏంటంటే పాపాన్ని నుంచి విడిపించింది. రెండవది పాపాలని క్షమించింది. మూడవది 1 యోహాను 1:7 మనకు తెలిసిన వచనమది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తం పాపి అయిన మనుషుడిని పవిత్రుడిగా చేసింది. మూడవ పని. నాలుగవ పని రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. యేసు రక్తం పాపి అయిన మనుషుడిని నీతిమంతునిగా తీర్చింది. ఎన్ని పనులు జరిగాయి? పాపాల నుంచి విడిపించబడ్డాడు మనుషుడు, పాపాలు క్షమించబడ్డాయి, పరిశుద్ధుడైనాడు, నీతిమంతుడైనాడు కదండి. నీతిమంతుడైనాడు. అదే సమయంలో ప్రతి మనుషుల్లో ఒక మనుషుడు ఉంటాడు. వాడిని ఏమంటాం మనం? అంతరంగ పురుషుడు. ఏమంటాం? అంతరంగ పురుషుడు. ఇంకో పేరేంటి? మనస్సాక్షి. మారు మనసు పొందితే నూతన పురుషుడు, మారు మనసు పొందకపోతే వాడు ప్రాచీన పురుషుడు. ప్రతి మనిషిలో ఉంటాడు. వాడు ఎప్పటి వరకు ఉంటాడంటే తల్లి గర్భంలో పడగానే వాడు పనిచేస్తూ మొదలెడతాడు. ఎప్పుడైతే నీ హార్ట్ బీట్, నీ మైండ్ పనిచేయటం మొదలెద్దో వెంటనే వాడు కూడా పనిచేయటం మొదలెడతాడు. అక్కడి నుంచి ఆఖరి శ్వాస తీసుకునే వరకు నీతోనే ఉంటాడు. వాడు మర్చిపోవద్దు. వాడి పేరే మనస్సాక్షి. మరి ఏంటి ఎవడు గడుగుతాడు? వీడు బయటికి కనపడ్డు కదండి. బయటికి కనపడతాడా? కనపడ్డు. మరి వాడిని ఎవడు గడగాల?
దానికి ఏ ఏజెంట్ పనికి వస్తే క్లీన్ చేయాలంటే. అందుకని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 వచనంలో నిత్యుడగా ఆత్మ ద్వారా మనలను తను తానికి దేవునికి చదవండి ఆ మాట. నిత్యుడగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మనస్సాక్షిని శుద్ధి చేసే శక్తి ఎవరికి ఉందంటే యేసు రక్తానికే ఉంది. ఎన్ని పనులు చేసింది? విడిపించింది, క్షమించింది, పరిశుద్ధంగా మార్చింది, నీతిమంతుని చేసింది. ఇప్పుడు మనస్సాక్షిని కూడా శుద్ధి చేసింది. 5 పనులు చేసింది. ఆ తర్వాత యేసు రక్తం అక్కడ ఆగదు. ఇంకా మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు రక్తం వల్ల, ఎఫెసీ పత్రిక 2:13లో క్రీస్తు రక్తం వల్ల దేవునికి ఏమైనాం? మనం సమీపస్థులమైనాం. ఎందుకు దూరస్థులమైనాం అంటే పాపాన్ని బట్టి, అపరాధాలను బట్టి దేవునికి దూరస్థులమైనాం. దూరస్థులైన మనల్ని దేవుడు ఏం చేశాడు? తన కుమారుడైన యేసు రక్తం ద్వారా మనల్ని దేవునికి సమీపస్థులుగా చేసినాడు. కాబట్టి యేసు రక్తం మనల్ని సమీపస్థులుగా తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎంత సమీపంగా వచ్చామంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాల్లో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన ఎక్కడికి? పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించటకు మనకు ధైర్యం కలిగింది. ఎక్కడికి వచ్చాం? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం అంటే ఎక్కడ ఉంటుంది? ప్రత్యక్ష గుడారంలో. బయట ఉండేది ఏంటండి? బయట ఉండేది ఏంటి? ఆవరణం. అందరూ వస్తారు. ఆ తర్వాత ఉండేది ఏంటి? పరిశుద్ధ స్థలం. కొందరే వస్తారు. ఎవరాళ్ళు? యాజకులు. ఎవరాళ్ళు? యాజకులు. ఎందుకు వస్తారు? యెహోవాకు హోమము, ధూపం వేయడానికి వస్తారు. హోమం అంటే ఆరాధన, ధూపం అంటే ప్రార్థన. దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారు, దేవుణ్ణి ప్రార్థించడానికి వస్తారు. యాజకులు వస్తారు. యాజి అంటే యజ్ఞం చేసేవాడు, యాగం చేసేవాడిని యాజకుడు అంటారు. కాబట్టి పరిశుద్ధ స్థలంలోకి ఎందుకు వచ్చాము? ఇక్కడ పరిశుద్ధ స్థలం. వెనక ఉండేది ఏంటి? ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ప్రధాన యాజకుడు ఒకడే ఉంటాడు. ఇక్కడైతే అందరూ ఉంటారు. వీళ్ళందరూ ఏమంటాం? యాజకులు. కాబట్టి పరిశుద్ధ స్థలంలోనికి ధైర్యమైన ప్రవేశం. దేని బట్టి? యేసు రక్తాన్ని బట్టి. యేసు రక్తం ద్వారా ధైర్యమైన ప్రవేశం మనకు వచ్చింది. అంతకుముందు దేవుని సన్నిధికి రావడానికి దారి లేదు మనకి. దేవుని దగ్గరికి రావడానికి ఆదాం చేసిన పని ఏంటి? ఆదాం చేసిన పని ఏంటండి? యోబు గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. యోబు 33 నుంచి, ఆదాము చేసినట్లు దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబాల తిరస్కారముకు జడిసి నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని నీళ్ళల పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఆదాము ఏం చేశాడు? వేషధారి అయ్యాడు. ఏమై కట్టుకున్నాడు? పాపాన్ని కప్పుకోవడానికి అంజూరపు ఆకులు కచ్చడాలు చేసి కట్టుకున్నాడు. ఏం చేశాడు? ఆర్టిఫిషియల్ అరేంజ్మెంట్ ఆయన చేసినది. కృత్రిమమైన ఒక సాధనాన్ని కల్పించుకున్నాడు. అది దేవుని దృష్టికి మంచిదేనా? దేవుని దృష్టికి రాగలిగినాడా? పోనీ ఆ కృత్రిమైన సాధనం కల్పించుకున్న దేవుని దృష్టికి రాగలిగినాడా? ఆదామా నువ్వు ఎక్కడా అన్నాడు. తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కోటి. నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడేవాడు? దేవుడేసిన ప్రశ్న. తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? ఆదాం ఏమన్నాడు? దేవా తిన్నాను, తప్పైంది అన్నాడా? తప్పైందంటే అతిక్రమం ఒప్పుకుంటే అతిక్రమం దాచిపెట్టేవాడు వరదలేడు. వాటిని ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా? మరి ఆదాం చేసింది ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు. మరి ఏం చేసినాడు? దాచుకున్నాడు, కప్పుకున్నాడు. ఎక్కడ? రొమ్ములో. అందుకే
ఇర్మియాలో ఉన్నది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గల, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? అన్నిటికంటే మోసకరమైంది, నేను మోసం చేస్తుంది అది. ఆదాము ఒప్పుకోలే, ఏమన్నాడు? అయ్యా, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే వాటిని నాకు ఇచ్చినందున నేను తింటిని. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటండి? అయ్యా, ఈమె కావాలని నేను అడిగానా? ఆమె నువ్వు ఇచ్చింది నువ్వే కదా, రైట్. ఆమెను ఈ ఫలాలు తెచ్చమని నేను అడిగానా? తెచ్చిచ్చింది ఆమె కదా. తెచ్చినందుకు ఆమె తప్పు, ఆమెను ఇచ్చినందుకు నీ తప్పు. తిన్నా నా తప్పే లేదన్నాడు. ఎవరండి? ఆదాము చేసింది ఇదే కదా. ఆమెను ఇచ్చినందుకు నీ తప్పు, ఆమె తెచ్చిచ్చినందుకు ఆమె తప్పు. తిన్నా నా తప్పు అయితే లేదు. ఒకవేళ తప్పు అయిందేవా, పొరపాటు అయింది, తెలియక తిన్నానంటే ఇంత పుస్తకం అవసరం లేదేమో, ఇంత గ్రంథం అవసరం లేదు కదా. కానీ ఆదాము చేసింది ఏంటంట? రొమ్ములో దాచుకున్నాడంట పాపాన్ని. కానీ అంజూరు కచరాలు కట్టుకొని దేవుని దగ్గరికి రావడానికి కూడా భయపడ్డాడు. దేవునికి దూరస్తుడైనాడు. దేవుడు ఏం చేశాడంటే ఆదామును, ఆదికాండం 3:24 దేవుడైన యెహోవా ఆదామును ఏముందండి ఆ మాట? ఆదామును వెళ్ళగొట్టి. చాలండి, వెళ్ళగొట్టి అంటే ఈ మాటకు అర్థం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు, చాలా అద్భుతమైన మాటలు వాడబడ్డాయి. వెళ్ళగొట్టి అంటే అర్థం ఏంటి? మీ దొడ్లోకి కుక్క వచ్చిందండి, మీ దొడ్లోకి కుక్క వచ్చింది. మీరేం చేస్తారు? ఏ స్ట్రే డాగ్ వీధి కుక్క వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? అరే నాన్న, మన దొడ్లో కుక్క వచ్చింది, కర్ర తీసుకుని బయటికి దాన్ని ఏమంటారు? వెళ్ళగొట్టరా అంటారు. మీ ఇంటికి చుట్టం వచ్చాడు, మీ ఇంటికి చుట్టం వచ్చాడు, చుట్టం మీ దొడ్లోకే వచ్చాడు, కుక్క కూడా మీ దొడ్లోకే వచ్చింది. మరి చుట్టం వస్తే ఏం చేస్తారు చెప్పరే? అబ్బాయిని మార్కెట్కి పంపించి మంచి చికెన్ మటన్ తెప్పించి మంచి బిర్యానీ చేసి శుభ్రంగా మంచి ఫుడ్ పెట్టి తర్వాత ఏం చేస్తారు? నాన్న అంకుల్ని తీసుకెళ్ళి బస్ స్టాండ్ దాకా తీసుకెళ్ళి బస్ ఎక్కించరారా అని చెప్పి బాబును పంపిస్తారు. మీరేమో గేటు దాకా వచ్చి సాగనంపుతారు కదండి. మీరు గేటు దాకా వచ్చి సాగనంపుతారు. చుట్టం వస్తే మీరు సాగనంపారు, కుక్క వస్తే రెండు మీ దొడ్లోకే వచ్చాయి, రెండు మీ దొడ్లోకే వచ్చాయి. కానీ కుక్కనేమో మీరు వెళ్ళగొట్టడం అవమానకరమైంది, సాగనంపటం మర్యాదతో కూడింది. సాగనంపటం మర్యాదతో కూడిందండి. రెండు బయటికి పంపించేవే. కానీ ఆదామును దేవుడు సాగనంపాడా, వెళ్ళగొట్టాడా? వెళ్ళగొట్టాడు. అవమానకరంగా పంపించాడు ఆదాముని. ఆదాము కుమారుడే అని రాయబడింది లూకాసు వార్త 3:38 ఆదాము కుమారుడే. కుమారుడు పాపం చేస్తేనే దేవుడు స్పేర్ చేయాలి. నువ్వు నేను చేస్తే ఒప్పుకుంటాడా? చెప్పరే? కుమారుడే పాపం చేస్తే స్పేర్ చేయని దేవుడు కాదండి, నీవు నేను చేస్తే ఒప్పుకుంటాడా? కాబట్టి దూరస్తులమైన మనల్ని, వెళ్ళగొట్టబడిన మనల్ని తిరిగి సమకూర్చుకోవడానికి దేవుడు చేసిన ఏర్పాటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మరణం. ఆ శిలువ మరణం ద్వారా ఆయన రక్తం కార్చి ఉండకపోతే నీకు నాకు పరిశుద్ధ స్థలంలోనికి ధైర్యమైన ప్రవేశం ఉండదు. ఇది రక్తం ద్వారా జరిగిన పని, శుద్ధి కదండి, శుద్ధి ఇది. రెండవది, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్టు ఉండాల్సిందే. ప్రాణ విమోచన ధనం ఎంత? నిర్గమకాండం 21:30 నిర్గమకాండం 21:30 అది కుమారుని పొడిచినను. చదవండి ఆ మాట. 30 వచ్చి పరిక్రయ ధర్మము నియమింపబడిన అన్నిటినీ ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలను. తర్వాత కుమారుని పొడిచిన కుమారి జాగ్రత్తగా ఎద్దును రాళ్లతో చావు కొట్టాలి. అక్కడ ఏముంది మనకి? దానికి పొంతం లేని విషయాలు కనపడతాయి. అక్కడ దేనికి సంబంధం లేని మాటలు కనపడతాయి. కానీ ఒక సంబంధం కలిగిన మాటలే రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక యజమానుడికి ఎద్దు ఉందట, మరొక యజమానుడికి దాసుడు కానీ దాసి కానీ ఉన్నారు. ఆ ఎద్దు పొడిచేదైతే ఆ ఎద్దు
వేరొక యజమానుడి యొక్క దాసుని కానీ దాసీని కానీ పొడిస్తే ఎద్దుగల యజమానుడు దాసుల యజమానుడికి ఎంత చెల్లించాలా? 30 తులాల వెండి. అది వాని ప్రాణ విమోచన పరిక్రయధనం. 30 తులాల వెండి. ఇప్పుడు ఎద్దు స్థానంలో యేసుప్రభుని పెట్టండి, ఎద్దుగల యజమానుడి స్థానంలో తండ్రి అని దేవుణ్ణి పెట్టండి, దాసుల యజమానుడి స్థానంలో సాతాన్ని పెట్టండి, దాసుని స్థానంలో మనిషిని పెట్టండి. సీన్ అర్థం అవుద్ది. అర్థమవుతుందండి? ఎద్దుగల యజమానుడి స్థానంలో దేవుడు తండ్రి అని దేవుణ్ణి పెట్టండి, ఎద్దు స్థానంలో యేసుప్రభుని పెట్టండి, దాసుల యజమానుడి స్థానంలో సాతాన్ని పెట్టండి, దాసుని స్థానంలో మనిషిని పెట్టండి. సీన్ అర్థమవుతుంది. ఈ ఎద్దు పొడిచేది కాదు, ఇది ప్రాణం పెట్టే ఎద్దు. కానీ ఈ ఎద్దు పొడిచిందని తప్పుడు సాక్ష్యం ఇచ్చారు. తప్పుడు సాక్ష్యం ఇచ్చి ఎద్దుకి ఏం చేశారు? మరణశిక్ష విధించారు. ఎద్దుగల యజమానుడి దగ్గర నుంచి ఏం చేశారు? 30 తులాల వెండి ఎవరికి ఇచ్చారు? దాసుల యజమానుడికి ఇచ్చాడు. ఇస్కరియోతు యోధ యేసుప్రభుని ఎంత కమ్మాడు? ఎవరిచ్చారా డబ్బులు? నేను ఆయన్ని మీకు అప్పగిస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనంలో, నేను మీకు అప్పగిస్తే నాకేమి ఇస్తారని చెప్పేసి ఇస్కరియోతు యోధ పోయి పెద్దల ప్రధాన యాజకుల దగ్గర పోయి బేరమాడాడు. వారు 30 వెండి నాణ్యాలు తూచి వానికి ఇచ్చారని రాయబడి ఉంది. ఎక్కడ డబ్బులు అవి? దేవాలయపు ఖజానాలో, వాళ్ళ జేబులో కాదు. దేవాలయపు ఖజానా అంటే ఖజానా ఎవరిది? దేవుని ఇంట్లో నుంచి దేవుని డబ్బు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? ఇస్కరియోతు యోధాకి ఇచ్చారు. ఇస్కరియోతు యోధ ఎవరు అమ్మా? ఇస్కరియోతు యోధ ఎవరు? ఏమండి? ఇస్కరియోతు యోధ ఎవరు? మనం శిష్యుడు అంటున్నాం. యేసుప్రభు ఏం చెప్పాడు? మత్తయి యోహాను సువార్త 6:70, నేను మీలో 12 ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను మనిషి ఎక్కడున్నాడు? ప్రభు శిష్యుల్లో ఉన్నాడు ఒకడు. మేడగదిలో యేసుప్రభుతో కలిసి 13 ఉన్నారు. ఇస్కరియోతు యోధతో కలిసి 13 ఉన్నారు. ఆ 13వాడు ఆడే. ఎవడాడు? బిట్రేయర్, అప్పగించేవాడు. 30 వెండి చూసి ఎవరికి ఇచ్చారు? సాతాను ఏజెంట్ ఉన్నాడు కదా అక్కడ, వానికి ఇచ్చారు. ఆ 30 వెండి తీసుకున్నాడు వాడు కదండి. ప్రభు బల్లో చేయి వేశాడు. మళ్ళీ ప్రభు బల్లో చేయి వేశాడు. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే, మత్తయి యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనంలో ఏముందంటే, వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాను. సాతాను వానిలో నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చాను. అంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు వస్తే నన్ను గుర్తుపడతారా మీరు? ఇప్పుడు నన్ను ముఖం చూడకుండా మీ ఇంటికి వస్తే గుర్తుపడతారా? రండి అంటారా? గుర్తుండు. ఎవరో తెలిసినోడు తప్ప. తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, రండి బెదర్ అని చెప్పేసి ప్రైజ్లాడని చెప్పేసి తలుపు తీస్తారా? పరిచయం ఉంటేనే కదా. సాతాను వానిలో ప్రవేశించినట్టు అర్థం ఏంటి? సాతాను వానిలో ప్రవేశించినట్టు అర్థం ఏంటి? యేసుప్రభు శిష్యుడే, కానీ యేసుప్రభుని అంగీకరించినప్పుడు సాతానుకు తలుపు ముయ్యాలి వాడు కదా. సాతాను తలుపు ముయ్యాలి, యేసుప్రభు తలుపు తెరవాలా. కానీ వాడు సాతానుకు తలుపు తెరిచే ఉంచాడు. కాబట్టి వాడు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నాడు, పోతున్నాడు కదండి. అంటే వేసుకున్నది బురకా ఉంది, బయట అపోస్తులుడే, లోపల ఉన్నది ఎవరు? క్రూరమైన తోడేలు. పగలంతా యేసుప్రభుతో తిరుగుతాడు, రాత్రి సాతానుతో సంసారం చేస్తాడు వాడు. అవునా కదా? ప్రతి 13వాడు ఆడే సంఘంలో ఉన్నాడు, మర్చిపోకండి. వాళ్ళ సంఘంలో గలిబిలి కారకుడు ఆ 13వాడే. ఎవని వలన మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడు వానికి శ్రమ, వాడి పుట్టి ఉండని వానికి మేలన్నాడు యేసుప్రభు వారు. ఎవరి గురించి? ఇస్కరియోతు యోధా గురించే. మరి 30 వెండి నాణేలు ఎవరికి ఇచ్చారు? చూసి సాతాను ఏజెంట్కే ఇచ్చారు కదా. అది వాని ద్వారా వాడికి వెళ్ళినాడు కదా, దాసుల యజమానికి వెళ్ళినట్టే కదా. ఆ 30 వెండి నాణేలు ఏంటి? నీ యొక్క నా యొక్క ప్రాణ విమోచన పరిక్రయధనం. అంటే యేసుప్రభు క్రయం చెల్లించాడా లేదా? లేవికాండం 27వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. లేవికాండం 27వ అధ్యాయం 3వ వచనం అండి.
ఉమ్. ఆ. ఇక్కడ 4 ఏజ్ గ్రూపులు ఉన్నాయండి. 4 ఏజ్ గ్రూపులు ఉన్నాయి. 1 నెల మొదలుకొని 5 ఏండ్ల వయసు గల మగవాడికి ఎంత? 5వ వచనంలో 5 తులాల వెండి. మగవాడికి 5 తులాల వెండి, ఆడదానికి ఎంత? స్త్రీకి ఎంత? 3 తులాలు కదా. 5 ఏళ్ళు మొదలుకొని 20 ఏళ్ళ వయసు గల మగవాడి వేల ఎంత? 20 తులాల వెండి. అదండి 5వ వచనంలో ఉందన్నమాట. 5 ఏళ్ళు మొదలుకొని 20 ఏళ్ళ మగవానికి 20 తులాల వెండి, స్త్రీ వేల ఎంత? 10 తులాలు. తర్వాత 20 ఏళ్ళు మొదలుకొని 60 ఏళ్ళ వయసు గల పురుషుని వేల ఎంత? 3వ వచనం చూసాం కదా. ఎంత? 50 తులాల వెండి, స్త్రీ వేల ఎంత? 30 తులాల వెండి కదా. స్త్రీ వేల 30 తులాల వెండి. తర్వాత 60 ఏళ్ళు మొదలుకొని ఆ పైబడిన వయసు వాళ్ళకి వెల ఎంత అండి? 15 తులాలు, స్త్రీకి అయితే 10 తులాలు. 4 ఏజ్ గ్రూపులు ఉన్నాయి కదా. యోసేపును అతని అన్నలు అమ్మేశారు. ఐగుప్తీయులు ఇష్మాయిల్ అయిన వర్తకులకు అమ్మారు. ఆదికాండం 37:28 వచనంలో అతని అన్నలు అతను అమ్మారు. 37వ అధ్యాయంలో యోసేపు 2వ వచనంలో యోసేపు 17 ఏండ్ల వాడై తన తండ్రి అయిన యాకోబు మందను మేపుచుండని రాయబడింది. యోసేపు వయసు అప్పుడు 17 ఏళ్ళు. ఏ ఏజ్ గ్రూప్లోకి వస్తాడు ఆయన? 2వ గ్రూపులోకి వస్తాడంటే 5 ఏళ్ళు మొదలుకొని 20 ఏళ్ళ వయసు గల పురుషుని ఆ గుంపులోకి వస్తాడు ఆయన. అప్పుడు ధర్మశాస్త్రం రాలే. ధర్మశాస్త్రం రానప్పుడే యాకోబు కుమారులు యోసేపుని ఏ వేళకి అమ్మారు? 20 తులాల వెండికి అమ్మారు. అంటే సరైన రేటుకి అమ్మారు. కానీ యేసు ప్రభువుకు వెలగట్టినప్పుడు ఆయన వయసు ఎంత? లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనంలో యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడని రాయబడింది. అప్పుడు ఆయన వయసు 30 ఏండ్లు బోధించి మొదలెట్టినప్పుడు శిలువ వేయబడిన నాటికి 3.5 సంవత్సరాల 33.5 సంవత్సరాల వయసు. ఏ గ్రూప్లోకి వస్తాడు ఆయన? ఏ గ్రూపులోకి వస్తాడు? 20 ఏళ్ళు మొదలుకొని 60 ఏళ్ళ వయసు గల పురుషుల లెక్క ప్రకారం పురుషునికి కట్టాల్సింది 50 తులాల వెండి, స్త్రీకి కట్టాల్సింది 30 తులాల వెండి. మరి ఎవరు వేల కట్టారు ఆయనకి? పురుషుని వేల కట్టారా? స్త్రీ వేల కట్టారా? ఎవరి వేల అది? స్త్రీ వేలండి. ఎవరో స్త్రీ? క్రీస్తు సంఘమును ప్రేమించి, అది సంఘం యొక్క వేల. అది నీ యొక్క సంఘం అంటే ఎవరు లోకంలోంచి విడిపించబడ్డారో వారే సంఘం. అంటే నీ వేల, నా వేల. దాసుని వేల 30 తులాల వెండి, సంఘం వేల, స్త్రీ వేల 30 తులాల వెండి. యేసు పరిశుద్ధుడు. ఆయన పాపం లేనివాడు, పాపం ఎరగనివాడు. ఆయనకు వెల కట్టాల్సిన అవసరమే లేదు. కట్టిన వేల ఎవరిదంటే స్త్రీ వేల కట్టారు. ఎవరు ఆ స్త్రీ అంటే సంఘం. నీ వేల, నా వేల ఆయన కట్టారు. అందుకని నీ వేలకి నా వేలకి ఆయన అమ్మబడ్డాడు. ఆయన రక్తం కార్చడం ద్వారా నీకు నాకు శుద్ధి వచ్చింది. ఆయన క్రయం చెల్లించడం ద్వారా విడుదల పూర్తయింది. అందుకే యేసు ప్రభు శిలువలో కేకేసి ఏం చెప్పాడు? సమాప్తమైందని చెప్పాడా లేదా? ఎస్, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏంటి ఫినిష్ అయింది? ఆదాము, నా సోదరుడైన ఆదామా, నీ సంతానాన్ని విడిపించే పని నేనేం చేశాను? పూర్తి చేశాను. నేను సంపూర్తి చేశాను. ఇట్ ఈస్ ఫినిష్డ్. కాబట్టి నాకు సోదరుడైన ఆదాము సంతానాన్ని దేవుడు యేసు ప్రభు ఏం చేశాడంట? విడిపించాడు. నన్ను విడిపించాడు. కాబట్టి మన విడుదల పూర్తయింది. అంటే క్రయం చెల్లించబడింది, శుద్ధి జరిగింది. శుద్ధి ఏమో రక్తం ద్వారా, క్రయమేమో ఆయన ప్రాణ విమోచన ధనం మన కొరకు చెల్లించాడు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చాడు. ఆయన ఎట్లా వచ్చాడు? ఒట్టి చేతులతో వచ్చాడు. ఆయన ఆస్తి ఎంత అండి? ఒట్టి చేతులతో వచ్చాడంటే ఆయన ఆస్తి ఎంత? ఆస్తి ఎంత అండి? ఆయన ఆస్తి ఎంత? లేవికాండం 25వ అధ్యాయం 23వ వచనం. లేవికాండం 25:23. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. భూమి నాదే అన్నాడు దేవుడు. భూమి ఎంత? భూ వైశాల్యం ఎంత? 6,800 కిలోమీటర్లు సుమారుగా రేడియస్ ఉంది. అంటే 13,600 పైచీలు కిలోమీటర్లు భూమి యొక్క రేడియస్. అంటే 500
10 మిలియన్ చదరపు కిలోమీటర్లు భూవైశాల్యాన్ని లెక్కగట్టారు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ల్యాండ్ సుమారు 51 కోట్ల చదరపు కిలోమీటర్లు వైశాల్యం కలిగింది భూమి. నీకు నాకు ఒకవేళ ఏమండి పంచాయత్ సెంటర్లోనూ లేకుండా బస్ స్టాండ్ దగ్గర ఒక 1000 గజాల స్థలం ఉందంటే నువ్వు కరిమేలకే రావు. మరి 51 కోట్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన భూమి అంతా అయిందేనట. ఈ భూమి అంతా అయిందే. నీవు నేను కాపురున్నా పరదేశం. 95 కీర్తన 5వ వచనం. సముద్రము ఆయనది. సముద్రం ఎవరిదండి అమ్మా? సముద్రం ఎవరిది? ఆయనదే. భూమి ఎవరిది? ఆయనదే. సముద్రం ఎవరిది? ఆయనదే. 89వ కీర్తన 11వ వచనం. ఆకాశము నీదే, భూమి నీదే, లోకము దాని పరిపూర్ణతని, భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవావే. 24 కీర్తన 1వ వచనం. అవునా కాదా? భూమి నీదే, ఆకాశం నీదే. మన కంటికి కనపడి 3 కదండి, భూమి, ఆకాశం, సముద్రం. 3 తప్ప ఇంకేమైనా కనపడతాయా? చెప్పరేమండి? ఈ 3 కదా మన కంటికి కనపడే భౌతికమైన విషయాలు. ఇదంతా మరి ఆకాశం వైశాల్యం అంతా ఎవరికి తెలియదు. భూవైశాల్యం అయితే కట్టగలిగినారు కానీ ఆకాశ వైశాల్యం ఎవరికి అంత కట్టలేదు. సముద్రాల వైశాల్యం ఎంతో ఎవరికి తెలియదు. ఇదంతా ఎవరిదంట? 50వ కీర్తన 10, 11 వచనాలు. 50వ కీర్తన 10, 11 వచనాలు. అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా, నేను ఎరుగుదును, నా వశమై ఉన్నవి చాలండి, నావే. ఎన్ని కొండలు ఉన్నాయి భూమి మీద? ఆయనే చెప్పాడు లెక్క. మనకు తెలియదు, మనం తిరగలేం కూడా. భూమి మీద ఎన్ని కొండలు ఉన్నాయండి? 1000 కొండలు ఉన్నాయట. ఎన్ని కొండలు ఉన్నాయి? 1000 కొండలు ఉన్నాయి. 1000 కొండల మీద ఏమున్నాయి? పశువులు ఉన్నాయి, పక్షవాదులు ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరివి? నావే. ఇది ఆయన సంపద అండి, సామాన్యుడి కాదు ఆయన. ఆయన ధనవంతుడయ్యండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మీ నిమిత్తం, మీరు తన దారిద్ర్యంలో ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడు అయ్యాడంట. ఆయన ఒట్టి చేతులతో వచ్చాడు. అన్నీ ఆయనవే. నువ్వు అనుభవిస్తున్న భూమి ఆయనదే. నువ్వు ఏలుబడి చేయమని సముద్రం అయిందే. నువ్వు ఏ ఆకాశం కింద నివసిస్తున్న ఆకాశం అయిందే, సముద్రం అయిందే, భూమి అయింది, లోకం దాని నివాసులు అన్నీ ఆయనవే. 1000 కొండల మీద పశువులన్నీ ఆయనవే. కానీ నిన్ను నన్ను ధనవంతుడు చేయటానికి ఎంత ధనవంతుడు దరిద్రుడిగా వచ్చాడంట, రిక్తుడిగా వచ్చాడంట. రిక్తుడు అంటే ఖాళీ చేతులతో వచ్చాడు, ఏమీ లేనోడిగా వచ్చాడు. అందుకే ఆయన వెలగట్టాలంటే ఆయన దగ్గర ఏమీ లేదు. వెలగట్టాలంటే ఆయన దగ్గర ఏమీ లేదు. నీ దగ్గర ఏముందయ్యా? నీ దగ్గర ఏముంటుంది? పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 46వ వచనం. ఒక మనుషుడు దాన్ని కనుగొని పోయి తన కలిగినదంతా అమ్మి, 44వ వచనం అనుకుంటా చూడండమ్మా. దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి సంతోషంతో పోయి తన కలిగినదంతా అమ్మి ఆ పొలానికి కొన్నాడు. ఆ పొలమే లోకం. ఆ పొలమే లోకం. లోకంలో ఉంది సంఘం. ఆ సంఘాన్ని ప్రేమించి దాని కొరకంటే తన దగ్గర ఏమీ లేదు. తనకున్నది ఒకటే. ఏంటది? ఆయన ప్రాణం. దాన్ని ఇచ్చి దీన్ని కొన్నాడు. తనకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు. ఆ పొలం లోకం. 38వ వచ్చిన పొలము లోకము. అదే కదండి. 37, 38 వచనాల్లో పొలము లోకం. లోకంలో ఉంది ఎవరు? దాచబడిన ధనం. ఆ ధనమే సంఘం. ఆ సంఘాన్ని కొనడానికి ఆయన దగ్గర ఏమీ లేవు. ఆయన దగ్గర ఏమీ లేవు. ఎందుకు వచ్చాడు అంటే రిక్తుడిగా వచ్చాడు. నిన్ను నన్ను సంపాదించుకోవటానికి వచ్చాడు. కాబట్టి ఇదంతా ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో ఉంది. వాని చేతిలో నుంచి విడిపించుకోవాలి కదా. నీ దగ్గర ఏముందయ్యా? నా దగ్గర ఒకటే ఉంది. ఏంటుందంటే నా దగ్గర నా ప్రాణం ఉంది. దాన్ని ఇచ్చేస్తే ఇది నీకు ఇచ్చేస్తున్నాడు. తన ప్రాణాన్ని పెట్టాడు, నిన్ను నన్ను కొన్నాడు. విడుదల పూర్తయిందా లేదా? ఏమండి? విడుదల పూర్తయిందా లేదా? కాబట్టి ఎవరైతే ఆ యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట? యెహోవా దయాళుడు,
ఆయనకు కృతజ్ఞతాస్థుతులు. కృతం అంటే కార్యము, జ్ఞాతం అంటే జ్ఞాపకం చేసుకోవాలా. కృతాన్ని అంటే చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. అదే ఆరాధన. యెహోవా దయాళుడు. ఎవరు చెప్తారు ఈ మాట? యెహోవా విమోచించిన వారు. ఎవరు విమోచించబడ్డారో, ఎవరు విడిపించబడ్డారో వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు దేవా, నీ కుమారుడైన యేసు నా కొరకు పంపించి ఉండకపోతే, ఆయన నా కొరకు రక్తం చిందించి ఉండకపోతే, ఆ రక్తం ద్వారా నాకు పాప శుద్ధి జరిగేది కాదు. ఆ రక్తం ద్వారా నేను విడిపించబడేవాడిని కాదు. ఆ రక్తం ద్వారా నేను నీతిమంతుడయ్యేవాడిని కాదు. ఆ రక్తం ద్వారా నేను పరిశుద్ధుడయ్యేవాడిని కాదు. నా మనసాక్షి శుద్ధి అయ్యేది కాదు. నీకు సమీపంగా వచ్చేవాడినే కాదు. నేను ఎప్పటికీ దూరస్తుడిగానే ఉండేవాడిని. నీ కుమారుడైన యేసు నా కొరకు పంపినందుకు దేవా నీకు వందనాలు. నీ కుమారుడైన యేసు నా కొరకు క్రయం చెల్లించి ఉండకపోతే నేను ఎప్పుడు బంధకాల్లో దాసుడిగానే ఉండేవాడిని. ఇప్పటికీ నాకు విడుదల దొరికేది కాదు. ఈ కార్యాన్ని బట్టి నేను ఘనపరుస్తున్నాను, హెచ్చిస్తున్నాను చెప్పడమే ఆరాధన.